యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యమును ధ్యానించుకుందాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అంటున్నాడు దేవుడు. దేవునికి మొరపెట్టే మనసు మనము కలిగి ఉండాలండి. కష్ట సమయాలు వచ్చినప్పుడు, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుని వైపు మనం కనులెత్తాలి. శోధనలు, బాధలు, సమస్యలు ఉన్నప్పుడు దేవుని వైపు మొరపెట్టే మనస్సు, హృదయం నీవు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. దేవుడు నీకు ఉత్తరము ఇవ్వాలి అంటే, జవాబు ఇవ్వాలి అంటే నీవు ప్రార్థించువాడవై ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టువాడవై ఉండాలి. దేవుణ్ణి స్తుతించు వాడవై ఉండాలి. దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. నీ యొక్క భక్తి కష్ట సమయాలలో ఫలిస్తుంది. నీ యొక్క భక్తి దుఃఖ సమయాలలో నీకు సహాయపడుతుంది. నీ యొక్క భక్తి, నీ యొక్క నీతి కార్యములు, ధర్మ కార్యములు ఆయా సందర్భములు వచ్చినప్పుడు అవి నీకు మేలుగా మిగులుతాయి, ఆశీర్వాదకరముగా మారుతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మొరపెట్టుట అనగా ప్రార్థించుట, మొరపెట్టుట అనగా దేవుణ్ణి బ్రతిమలాడుకునుట, మొరపెట్టుట అనగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుట, మొరపెట్టుట అనగా దేవుని పాదాల చెంత కన్నీరు విడుచుచు యథార్థమైన హృదయముతో ప్రభు సన్నిధిని కుమ్మరించి ఆయన సన్నిధిని బ్రతిమలాడుకొనుచు వేడుకునుటయే మొరపెట్టుట. మరి దేవుని సన్నిధిలో మొరపెట్టే దేవుని బిడ్డగా నీవు ఉన్నావా సహోదరి సహోదరుడా? మరి నీ కష్టకాలములు, దుఃఖ సమయములు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు అందరికీ గుర్తొస్తాడు. మరి సుఖ సమయములు, సంతోషకరమైన సమయములు నీకు కలిగినప్పుడు కూడా నీవు దేవుని స్తుతించు వాడవు, ఆరాధించు వాడవుగా ఉంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నావా? ఉంటే నీవు ధన్యుడవు. ఒకవేళ లేకపోతే ఇలాంటి మంచి జీవితాన్ని నీవు అలవర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. నీవు జ్ఞానవంతుడిగా మారాలి అంటే దేవుని యందు భయమును, భక్తిని నీవు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆరాధించడం, స్తుతించడం, ఆయన నామమును మహిమపరచడం అలవరుచుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో నడవడము, దేవునికి ఇష్టమైన రీతిలో మాట్లాడడము, దేవునికి ఇష్టమైన పద్ధతులను అనుసరించడము మానవుడు నేర్చుకోవాలి. మన ఇష్టాలు మనకి ఎన్నో ఉంటాయి, కానీ అవి దేవుని చిత్తమును నెరవేర్చవని గుర్తించాలి. దేవుని ఉద్దేశములు వేరు, మనుష్య ఉద్దేశములు వేరు. దేవుని తలంపులు వేరు, మనుషుని తలంపులు వేరు. కాబట్టి దేవుని యొక్క తలంపులను మనము గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఏమి చేయమంటున్నాడు, ఏమి మాట్లాడమంటున్నాడు, ఏమి తినమంటున్నాడు, ఏమి త్రాగమంటున్నాడు, దేనిని అనుసరించి నడుచుకోవాలంటున్నాడో దానిని గుర్తించాలి. అదే నీతి, సత్యము, నిజాయితీ. దానికి ధర్మము అన్నారు. ధర్మము అనగా ఉండవలసినటువంటి విధానము. ధర్మము అనగా సత్యమును సూచిస్తా ఉన్నది. ధర్మము అనగా న్యాయమును సూచిస్తా ఉన్నది. ధర్మము అనగా నీతి స్థాపనకై, శాంతి స్థాపనకై, సకల ప్రజల శ్రేయస్సు కొరకై పాటుపడే పద్ధతినే ధర్మము అంటారు. దానికి బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రము అని రాయబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ధర్మశాస్త్రమును అనుసరించి నడిచే వాడవుగా నీవు ఉన్నావా? దేవుని వాక్యమును వెంబడించి అనుసరించి ప్రార్థించే దేవుని బిడ్డగా నీవు ఉన్నావా? అయితే
ఆపద కాలమందు, కష్టకాలమందు, దుఃఖ సమయములందు, అనగా మనిషి జీవితంలో కష్ట సుఖములు అన్నదమ్ములు లాంటివి. కొంతకాలము సుఖము, కొంతకాలము కష్టాలు మనుషుల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఈ సంతోషకరమైన సమయములలో మనుషులు దేవుణ్ణి మర్చిపోయి సంతోషాన్ని అనుభవిస్తారు. దుఃఖ సమయములు వచ్చినప్పుడు వారికి దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. అయ్యో, దేవుడు నాకు ఈ సమస్య ఎందుకు తీసుకొని వచ్చే, అయ్యో దేవుడు ఉంటే ఈ పరిస్థితులకు వచ్చి ఉండేటివా, అయ్యో దేవుడే నాకుంటే నేను ఈ విధంగా ఉండేదానినా, నా పరిస్థితి ఏమైంది అని దేవుని వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఉన్నాడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు. దేవునిలో పగ కపట ద్వేషాలు లేవు. దేవునిలో పాపము మోసము అబద్ధములు లేవు. దేవుడు ఆయనకు అయ్యుండి ఆయన సమస్తమును ఏలుచున్నాడు, ప్రకృతి చక్రమును నడిపిస్తూ ఉన్నాడు. మరి నిన్ను కూడా రూపించి నీకు జ్ఞానమును ఉపదేశమును ఇస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో నీవు సరిగ్గా సరి చేసుకోవాలని, నీ జీవితాన్ని దేవునికి అంకితము చేసుకోవాలని, ధర్మస్థాపనకై, నీతి స్థాపనకై, న్యాయస్థాపనకై నీవు అనుసరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు దేవుని యందు విశ్వాసపాత్రుడపై ఉన్నట్లయితే తప్పకుండా నీ దుఃఖ సమయములు, కష్ట సమయాలలో కూడా మొరపెట్టే మనస్సు నీకు ఉంటుంది. అప్పుడు దేవుడు నీకు మొరలాలకించి ఆపద సమయములలో, కష్ట సమయములలో, ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నప్పుడు ప్రభు నీకు సహాయకుడై, రక్షకుడై నీకు ఆదుకుంటాడు, సహాయం అందిస్తాడు, సహాయకులను పంపిస్తాడు, ఆశ్రయము కలిగించే వారిని పంపిస్తాడు, ఆదుకొని వారిని నీతో పంపిస్తాడు. ఏదో ఒక మార్గమును తెరిచి దేవుడు నేను సేవ చేసుకుంటాడు, రక్షించుకుంటాడు. ఈ మాట వింటున్నటువంటి నా దేవుని బిడ్డ, ప్రార్థించే మనస్సు, మొరపెట్టే మనస్సు, ఆరాధించే మనస్సు నీవు కలిగి ఉన్నావా? మొరపెట్టుము, ఉత్తరం ఇచ్చేదును అంటున్నాడు. దేవుడు నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు, జవాబునిస్తాడు, సహాయం చేస్తాడు, నీ అవసరతలను తీరుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. నీకున్నటువంటి సమస్త బాధలలో నుండి ఆయన నీకు విడుదల కలిగిస్తాడు. నీవు నిరీక్షణ కలిగి ఉండు, ప్రార్థించు, విశ్వాసాన్ని కలిగి ఉండు. ఈ దేవుడు, ఈ యేసయ్య నిన్ను ఎన్నడూ మరవడు, యేసయ్య నిన్ను ఎన్నడూ చేయి విడువడు. నీవు నమ్మకం ఉంచినట్లయితే తప్పకుండా విజయము చూస్తావు. నీవు నమ్మకం ఉంచినట్లయితే ఆదరణ చూస్తావు. నీవు నమ్మకం ఉంచినట్లయితే స్వస్థతను చూస్తావు. నీవు నమ్మకం ఉంచినట్లయితే విడుదలను చూస్తావు. నీవు నమ్మకం ఉంచినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఈ దేవుడు నమ్మదగినవాడు. నిరీక్షణ కలిగి ఉండు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, ఆయన పాదాల చింత ప్రార్థించు. దేవా, నేను పాపిని, నా పాపదోషములు కడిగివేయి, నన్ను క్షమించు, నన్ను శుద్ధినిగా చెయ్యి. అయ్యా, నేను సమస్యలో ఉన్నాను, అయ్యా నన్ను విడిపించు. బాధలలో ఉన్నాను, విడిపించు. అంధకారంలో చిక్కుకున్నాను, విడిపించు. సమస్యలు చిక్కుకున్నాను, విడిపించు. అయ్యా, రోగము చేత, వ్యసనముల చేత, బంధకముల చేత, అయ్యా సాతాను శక్తుల చేత బాధపడుతున్నాను, నన్ను విడిపించు తండ్రి, రక్షించు తండ్రి, కాపాడు తండ్రి అని నీవు కన్నీరు విడిచుచు ఈ దేవుడైన యేసయ్య వైపు నీవు చేతులెత్తి ప్రార్థించినట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. నీ మొరలు ఆలకించి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు విడుదలనిస్తాడు, సమాధానంనిస్తాడు. సమస్త బంధకములో నుండి ఆయన నిన్ను విడిపించి నీకు శాంతిని కలిగిస్తాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమ స్వరూపి అయిన ప్రభువా, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్న దేవుడు. ఎంతోమంది మా బిడ్డలు మొరపెట్టలేక ఉంటున్నారు. అయ్యా, బాధలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నవారు ఉన్నారు, ఆదరణ లేక శాంతి లేక ఉన్న వాళ్ళు ఉన్నారు. తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు, తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు, తోబుట్టులు లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా, సరైన సహాయం లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా, ఒంటరి బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా, అనేక సమస్యలు నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. చెప్పుకోలేని బాధలు మూలుగుతున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా,
అయ్యా నా తండ్రి, పాపశాపములో కూరుకుపోయి బయటికి రాలేక ఏడుస్తున్న మా బిడ్డలు ఉన్నారు తండ్రి. భర్తకు దూరమై, భార్యకు దూరమై బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. పిల్లలకు దూరమై బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు అయ్యా. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు. కనికరించండి తండ్రి, కృప చూపండి తండ్రి, దర్శించండి తండ్రి, న్యాయమును జరిగించండి తండ్రి, ఆదరించండి తండ్రి. నీకు మొరపెట్టు వారికి ఉత్తరం ఇచ్చి నువ్వు తల్లివై తండ్రివై ఆదరించి సహాయం అందించమని అడుగుచున్నాము నాయన. కృప చూపండి, దర్శించండి, బిడ్డల కన్నీళ్లు తుడవండి, వారి పెట్టు మొరలు ఆలకించి జవాబునిచ్చి ఆదరించమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.